జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 24 జూన్ 2024 సోమవారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. తిథి తదియ రాత్రి 1:23:25 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:54 వరకు. వర్జం రాత్రి 7:40 నుండి 9:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు. అమృత గడిలు ఉదయం 9:48 నుండి 11:19 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9:01 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపన కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొనేటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. రేషన్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి.
రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? ఇక్కడ నాది మేడికుందూరు మండలం అండి, కొత్తూరు డిస్ట్రిక్ట్. సార్, ఇలా దీక్షకి జాతకం ఎలా ఉందా సార్? దీక్షిత మీరేనా? చెప్పండి. మా పాపది. మీ పాప, ఓకే. పుట్టిన తేదీరాలు చెప్పండి దీక్షితవి. 3/9/2017. 2017. టైం అమ్మా? టైం ఉదయం 7:35. ఆదివారం అవుతుంది. ఎక్కడ పుట్టారు? అక్కడేనా? విజయవాడలో అండి, గవర్నమెంట్ హాస్పిటల్. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అమ్మాయి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో జన్మించిందండి. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు. రాశి మకర రాశి. ప్రస్తుతం ఆ అమ్మాయికి నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ అంటారు. జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం చంద్రమహాదశ మంచిదైనప్పటికి కూడా ఈ పాప జాతకంలో కుజ, బుధ, రవి, రాహు యొక్క కలయిక చిన్నపిల్లల్లో సహజంగా వచ్చేటువంటి మొండితనాన్ని హైపర్ యాక్టివ్గా ఉండేట్టు చేయడానికి కారణం అవుతుంది. అది ఆరోగ్యరీత్యా ఏంటంటే ఏదైనా ఎలర్జిక్ కానివ్వండి, చికాక్గా ఉండడానికి కారణం అవుతుంది. జాతకంలో లగ్నం ముందు గురుడు ఉండటం వలన మంచి యోగం కలిగినప్పటికి కూడా 12వ స్థానం ముందు రవి, కుజ, బుధ, రాహు యొక్క కలయిక మనకి అంత అనుకూలమైంది కాదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి చంద్రమహాదశ మంచిదైనప్పటికీ, బలంగా ఉన్నప్పటికీ చంద్రుడు వారిపైన శని యొక్క దృష్టి ఉండటం వలన ఏకాగ్రతల లోపాలు, అంటే ఏంటి, పిలిచినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం చిన్నపిల్లలు సహజంగా ఉంటుంది. ఈ పాప దాంట్లో కొద్దిగా జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. లేనుచి ఏమవుతుందంటే రాబోయే దశలో 12వ ఇంట్లో కుజదశ, 12వ ఇంట్లో రాహుదశ ఇవి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటాయి. అందువల్ల మీరు పాప పేరు మీద ఎప్పుడు కూడా బుధ, కుజ, రాహు, శని, బుధ, కుజ, రాహు, శని అటువంటి గ్రహాలకు పరిహారాలు చేస్తుండండి. పెద్దయ్యాక కొద్దిగా శ్లోకాలు అలవాటు చేయండి. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, తన జాతకం ఎలా ఉందని పిచ్చితనం ఉంది. కారణాలు ఇవి అవుతాయి. మా చంద్రుడి పైన శని దృష్టి, ఏకాగ్రత లోపించడం, ఇలాంటి భయాలు కావచ్చు, ఇవన్నీ మైల్ స్టోన్స్లో కొద్దిగా డిలే అవ్వటం, ఇవన్నీ ఉంటాయి. మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి మీరు. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. పాప గురించి తెలుసుకోవాలని. అమ్మా, పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి మీరు? పట్టుపురం అండి. అమ్మ, ఎక్కడండి ఇది? పట్టు మెడియా, శ్రీకాకుళం జిల్లా మెడియాపుట్టి. చెప్పండి, పాప పేరేంటి, పుట్టిన తేదీరాలు చెప్పండి. భాగ్యలక్ష్మి, 2002 12వ నెల 5 డిసెంబర్ 2002. పగలు 12 నుండి 1 గంట లోపు అయ్యా. ఎప్పుడండి? పగల
పగలు 12 నుండి 1 గంటలు. కానీ టైం కరెక్ట్గా ఉంటేనే ఫలితాలు బాగా వస్తాయమ్మా. ఏమవుతుందంటే సరే చూద్దాం, ఇప్పుడు నేను చెప్తాను. సరే సరే. ఓకే అమ్మా, ఎక్కడ పుట్టింది? శ్రీకాకుళం జిల్లా అయినా? శ్రీకాకుళం జిల్లా మకరజోల గ్రామంలో. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మూలా నక్షత్రం అవుతుంది, 1వ పాదం అండి. ఓకే, వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? వాళ్ళ నాన్నగారు మామూలే ఆటో తిప్పుకుంటున్నారు. ఓకే, అయితే మీ పాప 12:30 నుంచి 1 మధ్యలో పుట్టింది. ఓకే అమ్మా, ఈ మధ్య ఏంటంటే పాప కుంభలగ్నంలో జన్మించింది. లగ్నం రాశి వచ్చేసి ధనుసు రాశి అంటారమ్మా. జాతకరీత్యా ఏంటంటే కుజుడు తర్వాత బుధుడు చాలా బలంగా ఉన్నప్పటికి కూడా ఈ పాప జాతకంలో పంచమందు శని ఉండటము, చంద్రబుధులకు కలయిక లాభస్థానం మందు కొంత చికాకును కలిగిస్తుంది. అందువల్ల శని, శుక్ర, చంద్రుడు రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే పాప భవిష్యత్తు ఎలా ఉంటది? ఇప్పుడు ఏం చదువుకుంది, ఏం చేస్తున్నారు ఈవిడ? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అయ్యా, ఖాళీగా ఉంది. అయ్యో, డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటే ఎట్లా? ఏమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందా లేకపోతే ఏంటి? ఏం లేదు, ఖాళీగా. నాన్నగారికి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయింది, అలాగే ఇంటి దగ్గర ఒక్క పాపని బాబు. అంటే నాన్నగారికి అంటే వీళ్ళ నాన్నగారికి బాగాలేదా? వీళ్ళ నాన్నగారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం అది అయింది. ఇందాక ఎందుకు అడిగానంటే టైం అడ్జస్ట్ చేయడం. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి యొక్క స్థితిగతులు బాగాలేదు ఇక్కడ, అంతే నేను అడగడం జరిగింది. అప్పుడు టైం 12:30 కరెక్ట్ అమ్మా, 12:30 కరెక్ట్. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోమని చెప్పండి. ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయమనండి, మంచి జాబ్ వస్తుంది అమ్మాయికి. మ్యారేజ్ అనుకుంటాను, మెలగా ఉంటుంది ఏమని. మ్యారేజ్ కొద్దిగా తన కాళ్ళ మీద తను నిలబెట్టాక చేయండి అమ్మా, పూర్వకాలం రోజులాగా వెళ్ళకండి, సరేనా? అది మీ నిర్ణయం, కుటుంబ నిర్ణయం. కాకపోతే నేను అడిగితే కొద్దిగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు పెళ్లి చేయడం ఉత్తమం ప్రస్తుత పరిస్థితుల్లో. అంటే వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు కదయ్యా, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత చదువుకుంటున్నా అంటారు కదా. సరే, అది మీ ఇష్టం అమ్మ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు, అమ్మమ్మ బాగాలేదు, తాతయ్య బాగాలేదు అని పెళ్లి చేస్తారు. తర్వాత ఇంకేం ఉండదు లైఫ్లో. వాళ్ళు అనుకున్న స్థితికి వెళ్ళలేకపోవటాలు, డిప్రెషన్లోకి వెళ్ళటం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు నిర్ణయించుకోండి. ఆయనకి బాగాలేదని మటుకు పెళ్లి చేయకండి, సరేనా? అంటే పిన్ని వాళ్ళ బాబు ఉన్నాడా? మేనరికానికి వెళ్తున్నారు. సంబంధం కూడా ఫిక్స్ అయిపోయింది, అదే లైఫ్ ఎలా ఉంటుంది. సరే, ఇంక మీరు ఫిక్స్ అయిపోతే ఇంకా చేసుకోండి, ఇంక దాన్నే ఉంది, సరేనా? పిల్లల విషయంలో జాగ్రత్తగా చేసుకోండి. ఈ అమ్మాయి జాతకంలో పంచమ స్థానం పాడైపోయింది, పంచమాధిపతి పాడైపోయారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. కలిగిపోయి, ఎందుకంటే మేనరికానికి వెళ్తున్నారు, చాలా ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం. నేను చెప్పే శ్లోకాలు శని, చంద్ర, శుక్రుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి పాపని, సరేనా? తండ్రికి బాగోపోవటం వల్ల పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, తెలిసిన సంబంధం మేనరికంలో చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏ సంబంధం అయినా సరే మనం వెళ్లే ముందు, ముఖ్యంగా మేనరికం వెళ్ళేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి జాతకంలో పంచమ స్థానాలు చాలా జాగ్రత్త చూసుకోండి. 5వ స్థానం, 5వ అధిపతి బాగుండాలి, లేకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలకి కారణం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఏం కాదు, మేమందరం బాగాలేదనుకుంటారు చాలామంది. పంచమ స్థానాలు బాగా ఉన్నప్పుడు మేనరికం కాకపోయినప్పుడు కూడా పుట్టే సంతానంలో అంగవైకల్యంతో పుట్టడమా, లేకపోతే హెల్త్ ఇష్యూస్లో అనేక రకాల జెనెటిక్ డిజార్డర్స్ రావడమా, లేకపోతే ప్రెగ్నెన్సీలోనే ఫెయిల్ అవటమా, ఐవీఎఫ్ ఫెయిల్ అవటమా, 7th మంత్లో ఏదో జెనెటిక్ డిజార్డర్ రావటం, లేకపోతే ఎటోపిక్ ప్రెగ్నెన్సీస్ రావటం, ఎర్లీగా ఇబ్బందులు వచ్చేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పంచమ స్థానాలు. మేనరికం అయినప్పుడు పంచమ స్థానాలు బాగాలేదంటే 100% తండ్రికి ఇబ్బంది వచ్చినా సరే అండి, డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నా సరే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీరు వద్దని కూడా మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఈ పర్టికులర్గా ఈ పాప యొక్క జాతకంలో కుంభలగ్నం టైం కరెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే తండ్రి యొక్క స్థితి, ఎందుకనే భాగ్యాధిపతి అష్టమ స్థానానికి వెళ్ళారు, దశమాధిపతి తృతీయాధిపతి అష్టమ భావానికి వెళ్ళాడు, అష్టమ భావానికి. ఎందుకంటే తమ్ముడు చనిపోయారని చెప్పారు వాళ్ళు. అలాగే భాగ్యాధిపతి అష్టమ, తండ్రికి బాగాలేదు. ఈ రెండు ఏమవుతున్నాయి అంటే మనం లగ్న నిర్ధారణ చేయడానికి కుదిరింది. అయితే పంచమ స్థానం ముందు వ్యయాధిపతి, పంచమాధిపతి అనేటువంటి బుధుడు, బుధుడు షష్ఠాధిపతి అనేటువంటి క్షీణచంద్రుడితో కలిశాడు. అంటే పంచమ స్థానంలో వ్యయాధిపతి అనేటువంటి శని వక్రించి ఉండి పంచమాధిపతి పంచమాన్ని చూసుకుంటున్నప్పుడు కూడా షష్ఠాధిపతి అనేటువంటి క్షీణచంద్రుడితో కలవటం, ఇది మనకి మేజర్ లాస్ ఉంటుంది. అలాగే గురుడు కుటుంబాధిపతి సంతాన కారకుడు అనేటువంటి గురుడు కుంభలగ్నానికి 6వ స్థానం ముందు వక్రించున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, అందరూ కూడా హ్యాపీగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి బాగుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, వక్రించి ఉండటం మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత కుజశుక్రులు అష్టమ భావస్థితి, ఎప్పుడైతే అష్టమ భావానికి కుజశుక్రులు లేరు ఆడపిల్లకి ఏమవుతుంది, లైఫ్లో కష్టాలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, మ్యారేజ్ అయ్యాక పోస్ట్ మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది నరకంగా ఉంటుంది అని జాతకం సూచిస్తుంటుంది.
తర్వాత సప్తమాధిపతి బాగున్నాడా అనుకుంటే 10వ ఇంట రవి ఉన్నాడు కాబట్టి అందుకే ఉద్యోగం చేయండి అని చెప్పాం గట్టిగా. ఆ అమ్మాయికి ఏంటంటే గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది, కాదు పెళ్ళి అంటున్నారు. రవికేతు కలిసి ఉన్నారు. రవికేతు కలగటం వల్ల కొంత టార్చర్ పెట్టేటువంటి భర్త లభించడానికి కారణం అవుతుంది. ఎప్పుడు సుఖాధిపతి అందరూ కుటుంబాధిపతి, సుఖాధిపతి, పంచమాధిపతి వీళ్ళందరూ పాడైపోయి ఉన్నప్పుడు ఎప్పుడైతే రవి కేతుతో కలిసి ఉంటారో డెఫినెట్గా భర్త ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అభయజాతకంలో బలాలు పంచమ స్థానాలు చూసుకుని తప్పదనుకుంటే వెళ్ళటం, లేదంటే డ్రాప్ అయిపోవాలి. అందువలన చాలామందికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, పిల్లలకు సంబంధించి సమస్య వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పిల్లలు పుట్టిన తర్వాత జెనెటిక్ డిజార్డర్స్ కావచ్చు, కంజనీరల్ హార్ట్ డిసీజ్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు, ADHD కావచ్చు, స్పైనల్ ఇష్యూస్ ఏదైనా సరే అండి, అవన్నీ కూడా పుట్టిన తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ జ్యోతిర్వైద్యం ఏం చెప్తుంది? పెళ్ళికి ముందుగానే సూచిస్తుంది. పంచమాధిపతి పంచమ స్థానాలు చాలా బలహీనంగా ఉన్నాయి. కలత్రకారకుడు శుక్రుడు పాడైపోయాడు, కుటుంబాధిపతి బలహీనంగా ఉన్నాడు, సప్తమాధిపతి బలహీనంగా ఉన్నారు అంటే క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది. కాబట్టి జ్యోతిర్వైద్యం ద్వారా పరిహారాలు చేసుకుంటూ ఇలాంటి సందర్భాలు ఏం చేయాలి అంటే మనం చేసుకోబోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి జాతకంలో పంచమాధిపతి ఎలా ఉన్నారు, పంచమ స్థానం ఎలా ఉంది, కుటుంబాధిపతి ఎలా ఉన్నారు, కుటుంబాధిపతి బలం ఉంది, అవన్నీ చూసుకుని పెళ్లి చేసుకోవాలి. జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుందని అది కాదండి, ఇలా తప్పు జరుగుతుందని కూడా కాదు. మిటిగేషన్ ఎప్పుడు కూడా ఇక్కడ బాగోనప్పుడు పంచమ స్థానం అక్కడ బలాన్ని తెచ్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పాయింట్లు చూసి పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత ఏంటంటే అందరికీ అపనమ్మకం ఏర్పడుతుంది. అందువల్ల మ్యారేజ్ చేసేటప్పుడు మీరు జ్యోతిష్యంలో ప్రతి భావాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్తే జ్యోతిర్వైద్యం ద్వారా మీ పిల్లల భవిష్యత్తులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి జ్యోతిర్వైద్యం చాలా సహాయపడుతుంది. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. గురుగారు, నా పేరు శ్రీధర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 6/3/1977 సార్. 6 మార్చి 1971. 1977 77 రాత్రి 9:50 9:50 రాత్రి. ఎక్కడ పుట్టారు శ్రీధర్ గారు? ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. శ్రీధర్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు ఉత్తర నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. అవును. తులా లగ్నం అంటారు. మీ జాతకరీత్యా ఏంటంటే కుజుడు ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, శని స్థితి అన్నీ బాగున్నాయి. అంటే మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే 2014 నుంచి మనకి ఏది కూడా సవ్యంగా జరగట్లేదు. భయం, ఆందోళన, చికాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే గురువు. మీరు ఏం చేయాలంటే గురువు చంద్రులకి రోజు శ్లోకాలు చేయాలి. గురువు చంద్రుల యొక్క శ్లోకాలు రోజు పఠించండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. నాది ఏంటంటే మ్యారేజ్ చూస్తున్నాము. అయితే నాది 2006లో మ్యారేజ్ అయింది, ఫిబ్రవరి 22 నాడు. అయితే మ్యారేజ్ అయినాక మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళిపోయి డైవర్స్ చేసి నేనే వేసాను ఇక గొడవలు అయితే. ఇక అట్లా ఒక 10 years అయిపోయింది గురూజీ. అట్లా అయిపోయినాక మొన్న 2017లో విడాకులు వచ్చినాయి, డైవర్స్ వచ్చినాయి నాకు కొట్లాడితే. ఓకే. ఇక ఆమె నన్ను సఫర్ చేస్తుంది గురూజీ. మీరేం చేస్తుంటారు ఇప్పుడు? నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. ఓకే. మేనేజర్ గా. బీఫార్మసీ ఎంబీఏ చేస్తాను. బీఫార్మసీ ఎంబీఏ చేసి మీ ఊర్లో హాస్పిటల్లో పనిచేస్తున్నారా? హాస్పిటల్లో జాబ్ చేస్తాను. అయ్యో. ఆమె టార్చర్ పెట్టడం, ఎక్కడైనా సంబంధాలు చెడగొట్టడం ఇట్లా చేస్తుంది. అవును, మీరు అక్కడి నుంచి మారిపోండి సార్, మీ ఊరి నుంచి మారిపోండి. బీఫార్మసీ ఎంబీఏకి సిటీలోకి వస్తే బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. మీకు అలా జరగడానికి గల కారణాల్లో గురుడు అనేది మనకి ఇబ్బంది పెడుతున్నారు. కావున మీరు చంద్ర, గురు, కేతు శ్లోకాలు రోజు చదువుకోండి, ఒకసారి జపాలు చేయించండి. పెళ్లి గడి అయితే నడుస్తుంది ఇప్పుడు. జయగురుత. జయగురుత అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కాకినాడ అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు జయశ్రీ అండి. అమ్మా 1993లో పుట్టిందండి. మే 13 పుట్టిందండి. 13 మే 1993 అండి. టైం అమ్మా? ఉదయం 6 అండి. ఉదయం 6. ఎక్కడ పుట్టారు? భీమవరంలో పుట్టిందండి. భీమవరం. శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి ఈవిడ. అవునండి. వృషభ లగ్నం అంటారండి. ఈ వృషభ లగ్నానికి శని చాలా బలంగా ఉన్నారు. శని బాగుంటే ఏంటంటే జాతకంలో మంచి యోగం, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి అమ్మాయికి. లేదంటే సొంతంగా ఆ అమ్మాయి ఏం ట్రై చేసినా ఆ అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది అని జాతకం సూచిస్తుంది. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే 5వ ఇంట గురుడు
ఆ అమ్మాయి యొక్క యాటిట్యూడ్ అంటే ఏంటి, చాలా మంచి అమ్మాయి, నిదానస్తురాలు, 10 మంది సేవ చేయాలనుకున్నా కోపం అనుకోండి, లేకపోతే అందరితో కలవకపోవడం అనుకోండి, లేకపోతే ఈ అమ్మాయి ఎంత మంచి చేసినా ఇతరులు ఈ అమ్మాయిని దూరం పెట్టడం కానివ్వండి. అంటే ఈ అమ్మాయిలో యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే హార్మోన్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే లావై ఒబీజ్ అంటాం కదా, అసలు సరిగ్గా తినకపోవడమా లేకపోతే ఒబీజ్ అవ్వడానికి, సంతానం అందు కొద్దిగా చికాకు కలిగించడానికి కారణం అవుతారు ఒకటి. తర్వాత ఎంఐ జాతకంలో ద్వితీయ స్థానానికి పాపకత్తి యోగం ఏర్పడింది. ద్వితీయ స్థానానికి పాపకత్తి యోగం ఏర్పడినప్పుడు ఆర్థికంగా కుటుంబ పరంగా అనుకున్నటువంటి స్థితికి వెళ్ళలేకపోవడానికి కారణం అవుతుంది. దీనికి కారణం కుజకేతు యొక్క పాపకత్తి యోగము. అందువల్ల మీరు ఏం చేయాలంటే పాపకి గురు, కుజ, శని, బుధులకి శ్లోకాలు అలవాటు చేయండి. డబ్బు ఉంటే జపాలు చేయించండి. వీటికి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే జయశ్రీ గారి లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఈ అమ్మాయికి 2014లో మేము మ్యారేజ్ చేసామండి. 2014 మే 10ని చేసామండి. మాకు రిలేషన్ ఆడబడి కొడుకు అవుతాడండి, దూరం, అదే మా ఆయన గారు తగ్గిన అవుతుందండి. ఆ అబ్బాయి చేసాం. ఆ అబ్బాయి ఏమో చిత్తా నక్షత్రం అండి. మ్యారేజ్ చేసామండి. అంటే టైం కావాలని అడిగిందంటే మరి అబ్బాయి గురించి తెలుసు, మరి ఇప్పుడు కెరీర్ సెట్ అవ్వలేదనో టైం కావాలి నాకు అన్నట్టు మ్యారేజ్ ఒకటే చేసామండి. తర్వాత ఇంకేమి ఫస్ట్ అయితే ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు ఏం చేయాలో మాకు మ్యారేజ్ గా అండి, లేకపోతే ఆవిడ చదువు పరంగా ముందుకెళ్తుందండి, మ్యారేజ్ చేయాలా, మేము ఏం చేయాలో మాకేం అర్థం అవ్వట్లేదు. అవునమ్మా. ఎందుకంటే అన్న యాటిట్యూడ్ ఇష్యూ అన్నాను కదా, అమ్మాయి మనసులో ఒకటి పెట్టుకుంటుంది, అది 5వ ఇంట గురుడు వలన జరిగింది. అందుకని నేను చెప్పిన పరిహారాలు చేయండి, ఆ అమ్మాయిలో మార్పు వస్తుంది. గురు, కుజ, బుధ, శనికి జపాలు చేయించుకోండి. ఆ అమ్మాయికి లైఫ్ టర్న్ అవుతుంది, మెల్లగా మార్పు వస్తుంది. శని కుజుడితో చూడబడుతున్నాడు. దానివల్ల ఏంటంటే వృత్తిలో అనుకున్నట్టుగా ఎదగలేరు. తండ్రి యొక్క స్థితిగతులు బలహీనపడతాయి, పితృసౌఖ్యాలు, పితృరాజితాలు బలహీనపడుతుంటాయి. వీటి కోసం శనికి పరిహారం కంపల్సరీ చేసుకోవాలి. మా చిన్న పాప డాక్టర్ చదువుతుందండి, ఆవిడ పేరు చిన్మయ్య అండి పేరు. అమ్మాయిది కూడా తెలుసుకోవాలా, చిన్న అమ్మాయిది కూడా తెలుసుకోవాలా? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98లో పుట్టిందండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? అక్టోబర్ 7. అక్టోబర్ 7 6 అక్టోబర్ 1998. అక్టోబర్ 6, 1998 మంగళవారం అవుతుంది. టైం అమ్మా? సాయంత్రం అండి. రేవతి నక్షత్రం అండి పాపది. మీన లగ్నం, మీన రాశి అండి. ఓకే అమ్మా. ఏమై జాతకరీత్యా ఏంటంటే మీన లగ్నానికి ప్రస్తుతం నడుస్తుందంటే శుక్ర మహాదశ. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్రుడు నవాంశలో బలంగా ఉన్నారు, కుజుడు బాగున్నారమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి, పాపకి రవి, కుజ, శుక్ర, గురులకి పరిహారాలు చేసుకోవాలి అప్పుడప్పుడు. ఈ అమ్మాయి మీన లగ్నంలో పుట్టిందండి. లగ్నంలో పూర్ణచంద్రుడు ఉన్నారు, చాలా మంచిది. సప్తమాధిపతి బుధుడు స్వక్షేత్రం ఉన్నాడు, మనకి టెన్షన్ లేదు. అయితే డాక్టర్ల లైఫ్, పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సప్తమ స్థానం పాడైపోయి ఉంటుంది. అందువలన సప్తమంలో శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి మంచి అబ్బాయి రాడు ఎవరని చెప్పినా మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి డాక్టర్ కాబట్టి డాక్టర్ లాంటి వాడు వస్తాడు, హై ప్రొఫైల్ అబ్బాయి వస్తాడు. కాకపోతే పరిహారం ఎందుకు చేస్తున్నామంటే అండి, వాళ్ళ మధ్య అన్యోన్యత డెవలప్ అవడానికి. తర్వాత ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటారు, ఈ అమ్మాయి కూడా అగ్రెసివ్గా ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. వాటిలో ఆప్టిమైజ్ అవ్వడానికి పరిహారం ఉపయోగపడతాయండి. ఈ పరిహారాలు జాగ్రత్త చేసుకోండి. చదువు బాగానే ఉంటుందని చెప్పినా వినలేదండి. నేను డాక్టర్ అంటే డాక్టర్ తీసుకున్నాండి. కొద్దిగా ఏంటమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, 2027 మార్చి నుండి 2033 మార్చి మధ్యలో ఈ అమ్మాయికి 6 ఏళ్ల పాటు మంచి పీరియడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. 2027 మార్చి నుండి 2033 మార్చి మధ్యలో 6 ఏళ్ల పాటు మంచి పీరియడ్ కాదు. అందువల్ల మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి అన్నీ. 6 ఏళ్ల పాటు నెగిటివ్ పీరియడ్. పైగా ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు రవి. సప్తమనంగానే మనకి పెళ్లిలో మోసగించబట్టాలు జరుగుతాయి. అందువల్ల పాపకి జాగ్రత్తగా చెప్పండి, అమ్మ పెళ్లి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 7వ ఇంట రవి శుక్రులు కలయిక, దానికి పరిహారం చేసుకుంటూ మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అంత బాగుంటుంది. సరేనా? ఎలా నక్షత్రాలు చేయాలంటారండి? అలా నక్షత్రాలు చూడమ్మా. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా పెళ్ళి అనగానే ఏ నక్షత్రాలు చూడాలి, నక్షత్రాలు చూడటం కరెక్ట్ కాదమ్మా. పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నక్షత్రాలు నేనేమో చెప్పా, ఉత్తరభాద్ర బాగుంటుందని చెప్పాను. ఉత్తరభాద్ర అబ్బాయి వస్తాడు, మీ అమ్మాయికి ఏమో సప్తమంలో శుక్రుడు నీచ, ఆ అబ్బాయి కూడా సప్తమంలో శుక్రుడు నీచలో ఉంటే ఇద్దరు మ్యారేజ్ డైవర్స్ అయిపోద్ది వెంటనే. అక్కడే కదా ఇప్పుడు అందరు జాతకాలు చూసి పెళ్లి చేస్తా అంటున్నారు, కానీ కట్టే జాతకాలు చూడట్ల పంతలు చూసి పెళ్లి చేస్తున్నారు, డైవర్సులకు వెళ్ళిపోతున్నాయి. నాంపల్లి కోర్టులో 100 పెళ్లిల్లో 60-70 వస్తున్నాయి. అర్థమైందా? అందుకని పంతలను చూడకండి, పాయింట్లు చూడకండి. పాయింట్లు చూస్తే నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరు నమ్మరు జాతకాలు. పిల్లలు ఇప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ మా అమ్మ నాన్న ముహూర్తాలు పెట్టి చేశారు కాబట్టి మేము నమ్మం, విడిపోతున్నాం కదా అంటారు. విడిపోవడానికి కారణం ఏంటంటే జ్యోతిష్యుల లోపం ఉంటాం, తల్లిదండ్రుల లోపం ఉంది. ఎందుకు ఉంది? వారు సరైన జ్యోతిష్యులు ఎత్తుక్కోలేకపోతున్నారు.
అందుకే నక్షత్రాలు చూడకండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నక్షత్రాలు బాగుండకపోయినప్పటికీ హ్యాపీగా ఉంటారు, ఎందుకని వాళ్ళ జాతకాలు బాగుంటాయి కాబట్టి. జై గురుదత్త. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్తే. అమ్మ నమస్కారం అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది కాకినాడ అండి. అమ్మ నేను మా కజిన్ గురించి అమ్మ కజిన్ పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వండి. హనీషా. అనిషా, ఓకే అండి. పుట్టిన తేదీ వివరాలు ఇవ్వండి. 1/6/2000 అండి. 1/6/2000. టైం అమ్మా? ఉదయం 6:24 అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడనండి. కాకినాడ. చూడమ్మా, ఇప్పుడు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం 1 జూన్ 2000. టైం అంతా కరెక్టేనా? 1 నిమిషం అటు ఇటు ఉంటుందా? కరెక్టేనండి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. వారాలుగా నాన్నగారు బిజినెస్ అంతా బాగుందా? సక్సెస్ కానీ అన్ని కూడాను? కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. తర్వాత ఈ పాపకమ్మ 2016 నుంచి ఎలా ఉంది చదువుకునే విధంగా, హెల్త్లో, హార్మోన్స్గా? లేదండి, ఎందులోనూ ఏ ప్రాబ్లం లేదండి. ఎడ్యుకేషన్ అంతా పర్ఫెక్ట్గానే సాగిందండి. పర్ఫెక్ట్గా ఉంది. అంటే మీరు ఇచ్చిన టైం కరెక్ట్. ఎందుకంటే జస్ట్ 1 మినిట్ తేడాతో లగ్నాలు మారుతున్నాయి అనమాట, అందుకని అడిగాను. అయితే నక్షత్రంలో చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. కృత్తికానా భరణి? భరణి 4వ పాదం అండి. భరణి 4వ పాదం. వృషభ లగ్నం అవుతుందమ్మా. రాశి మేషరాశి అవుతుంది. ఈ పాప జాతకంలో శుక్రుడు బుధుడు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు, చదువు పరంగా అన్నీ కూడాను. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మ, ఈ అమ్మాయి జాతకంలో ప్రస్తుతం కుజదశ నడుస్తుంది. ఈ జాతకానికి కుజుడు బలహీనపడ్డారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రయత్నాల్లో అనుకున్న గుర్తింపు రాకపోవడం, వివాహానికి సంబంధించి తెలిసిన సంబంధాలు దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవడమా, సంథింగ్ ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉంటామా, ఇవన్నీ జరుగుతాయండి. హార్మోన్స్ పరంగా ఇష్యూస్ కారణం అవుతారు. ఈ యొక్క శని గురుల యొక్క కలయిక కొంత తండ్రితో చిన్నపాటి కన్ఫ్లిక్షన్ ఆఫ్ థాట్స్ రావచ్చు ఎప్పుడైనా సరే, పెళ్లి విషయంలో కానీ ఎక్కడైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. పాప మటుకు శని గురు కుజ చంద్రులు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవడం మంచిది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. వివాహం అండి, జాబ్ కి ట్రై చేస్తుంది కానీ సక్సెస్ అవ్వట్లేదు. అవునమ్మా. ఇప్పుడు జాబ్ అంటే ఏంట్రా జాబ్ చేస్తుంది అమ్మా? ఎంబీఏ ఫినాన్స్ చేస్తుందా, హెచ్ఆర్ చేస్తుందా? ఎంబీఏ హెచ్ఆర్ అండి. హెచ్ఆర్. జాబ్స్ ఎక్కడ ట్రై చేస్తుంది? బీటెక్ చేసిందండి. బీటెక్ విత్ ఎంబీఏ ఎక్కడ చేస్తారు ఈవిడే? ఏ కాలేజ్? ఎంబీఏ కాకినాడ ఆదిత్యలోనే. ఓకే ఓకే. ఇప్పుడు కాకినాడ నుంచి ఉద్యోగం ట్రై చేస్తున్నారు? అవునండి. ఓకే 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 అమ్మ. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారండి. ఓకే. తెలిసిన సంబంధాలు అవుతాయి అమ్మా. ఇప్పుడు కళ్యాణ్ గడ అయితే నడుస్తుంది. డిలే అవడానికి కారణాలు నేను చెప్పినటువంటి కుజ గురు శని చంద్రులు చేయించుకోండి, పెళ్ళి అయితే అయిపోతుంది. అయితే ఉద్యోగం అనేది ఈ అమ్మాయికి కొద్దిగా ఇప్పుడు టైం ప్రకారం కష్టంగా ఉందమ్మా. ఓకే. ఈ అమ్మాయి జాతకం అంతా బాగుందమ్మా. ఎందుకంటే శని యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల ఉద్యోగం లభించటం లేదు. అందువలన ఈ గ్రహాలకి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ అమ్మాయికి తప్పనిసరిగా మంచి ఉద్యోగం వస్తుంది. ఎప్పుడు ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. ఓకే. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్. మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. గణేష్ అండి. గణేష్. 12 జనవరి 1987. టైం సార్? టైం 2 గంటలు AM. 2 AM. తెల్లవారితే 12 అవుతుంది అంతేగా? అంతే అండి. సోమవారం. ఎక్కడ పుట్టారండి గణేష్ గారు? మండపేట. చూడండి సార్, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ గణేష్ గారు రోహిణి నక్షత్రం 4వ పాదం అండి. అవునండి. వృషభ రాశి తులా లగ్నంలో పుట్టాడండి. అవునండి. గురువు అసలు యోగాన్ని ఇవ్వడు. 2012 నుంచి గురు మహదశ నడుస్తుంది. 12 నుంచి 2028 వరకు. దీనివల్ల అన్ని ప్రణాళికలు తారుమారు అవుతాయి. మీ అబ్బాయిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటాడు. తర్వాత పెళ్లికి సంబంధించిన సుఖ సౌఖ్యాలు ఇబ్బందులు చూపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బులు నష్టపోవడము, ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కోవటము జరుగుతూ ఉంటుంది. అయితే 2028 డిసెంబర్ వరకు ఇదే స్థితి కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బాబు ఏం చేయాలంటే గురు కుజ చంద్రులకి రోజు శ్లోకాలు చదువుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించమని దర్శించమని చెప్పండి. ఇప్పుడు మీ డౌట్ నేను అదే చెప్పాను, మ్యారేజ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని. ఎందుకు చెప్పానంటే మ్యారేజ్ సంబంధించిన కారణాలు ఇవే. ఏం చేస్తున్నారు సార్ ఈయన? సాఫ్ట్వేర్ అండి. దీనేంటంటే అండి, మాట్లాడే విధానంలో ప్లీజింగ్గా లేకపోవడం వల్ల మ్యాచెస్ పోతుంటాయి అబ్బాయికి. కొద్దిగా యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి సార్కి. కళ్యాణ్ గడిలో అయితే 20లో నడిచినాయి అండి, 23 వరకు. తర్వాత మరలా 24 ఏప్రిల్ 16 నుంచి కళ్యాణ్ గడిలు మొదలయ్యాయి. మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది?
ఎక్కడ అంటే వాళ్ళకి నచ్చితే మాకు నచ్చలేదు, మాకు నచ్చిందేమో వాళ్ళు నచ్చలేదు. మాకు నచ్చిన సంబంధాన్ని మేము వెనకాల పడుతున్నాం, వాళ్ళు నచ్చిందేమో వాళ్ళు వెనకాల పడుతున్నాం, మేము రాలేము. ఓకే ఓకే, ఏం లేదండి, నేను చెప్పిన పరిహారాలు చేయించండి. అయితే జాతకరీత్యా ఇబ్బందులు అనిపిస్తున్నాయి మీకు? ఎవరైనా చూసి ఇలాగా అంటున్నారా? అలా ఏం లేదు కదా, నేను చెప్పింది కొంచెం నేను చెప్పిన జపాలు చేయించండి. మీ అబ్బాయికి నమ్మకం ఉంటే శ్లోకాలు చేయమని చెప్పండి. తీరా చేసి ఒకవేళ ఇద్దరికి నచ్చిందైతే జాతకం కుదరట్లేదు. మీరు జాతకాలు సార్, జాతకంలో కుదరపోవడం అంటే ఏం చేస్తారు చెప్పండి, నేను చేసి చెప్పనా? ఓన్లీ కుజదోషం అండి, కుజదోషం ఉన్న అమ్మాయి వస్తుంది. కుజదోషం అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అసలు? వాళ్ళు చూపించుకుంటున్నారండి. అలా ఏం లేదు సార్. సార్ ఇప్పుడు ఈ యొక్క జ్యోతిష్యంలో ఏంటంటే అప్డేటెడ్ కనుక లేకపోవడం వల్ల కుజదోషం వల్ల పిల్లల లైఫ్ పాడు చేసుకుంటున్నారు అందరు కూడా. అంటే మా అబ్బాయికి లేదన్నారండి. అవును లేదండి, ఇప్పుడు కుజదోషం అనేది ఉన్న గళ్ళు 24 గళ్ళు అండి. 24 గళ్ళల్లో 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 7, 8, 12 ఇచ్చారు. 6 గళ్ళు. 6 గళ్ళలో కుజుడు ఉంటే కుజదోషం అన్నారు. తర్వాత మళ్ళీ శుక్రం నుంచి మళ్ళీ 6 గళ్ళు, చంద్రుడి నుంచి 6 గళ్ళినప్పుడు కుజుడు ఎక్కడో చోట వెళ్ళి కూర్చోవాలి కదా ఆయన. నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు పాడైపోతుంది. ఇక చూడంగానే కుజదోషం. రీసెంట్గా అసలు నేను మ్యాచ్ మేకింగ్ చూడను, నాకు బాగా 10 ఏళ్ళ నుంచి జెమినీ టీవీ ద్వారా వస్తుంటారు కాబట్టి కన్విన్స్ చేశారు. నేను చూస్తూ ఉన్నాను, ఏదో అంతా బాగానే ఉంది, సెట్ చేసాం. ఎవరో ఇంటి దగ్గర ఒక ఆయన వచ్చి కుజదోషం అన్నట్టు, అందుకని బంద్ చేశాను నేను చూడటం. అంటే ఇక్కడ కుజదోషం వల్ల ఏం కాదు సార్, కుజదోషం వల్ల ఏం కాదు నేను చెప్తున్నా. అక్కడ చెడగొట్టుకుంటారు, మీరేం కాదు, చాలా మంది చెడగొట్టుకున్నారు. కన్యా లగ్నానికి 7 ఇంట్లో రవిశని కుజులు, హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి లైఫ్, పెళ్లి చేసుకున్నాళ్ళు. కొద్దిగా లేదా పెళ్ళిళ్ళు కావు సార్. నేనేది వచ్చే జాతకం 4 ఇప్పుడు 80 ఏళ్ళ అబ్బాయి మీరు జాతకాలు చూస్తూ కూర్చుండి మీనమేక్ష లెక్క పెడితే పెళ్ళిళ్ళు కావు. అప్పుడు ఏమవుతుంది, ఈ అబ్బాయి దేవుడిని నమ్మడు, పూజలు చేసాం, అది చేసాం, ఇది చేసి రేపు నమ్మరు వీళ్ళు. అది కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. మళ్ళీ కళ్యాణి గడ ఆల్రెడీ మొదలైంది కాబట్టి పాయింట్లు అసలు చూడకండి సార్, జాతకాన్ని పాయింట్లు అసలు చూడకండి, అది పెద్ద తప్పు. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, పెళ్ళి అవుతుంది, ఏం కాదు. ఓకే, కొద్దిగా తొందరగా పెళ్లి చేయాలి, ఎందుకంటే పంచమంలో గురుడు కదా, సంతాన యోగాలు పాడైపోయి ఉంటాయి. మీరు అక్కడ గమనించాల్సిందే కుజదోషాలు కాదు, అమ్మాయి జాతకంలో సంతాన స్థానం ఎలా ఉందో చూసుకోవాలి మీరు. సరే సార్, అయితే సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి, నేను భద్రాచలం నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి తెలుసుకోవాలి. మీ పేరు పుట్టిన తేదీరాలు చెప్పండి. నా పేరు ప్రసన్న లక్ష్మి. జూన్ 27, 1996 పుట్టానండి. జూన్ 27, 1996 ఈవినింగ్ 6 PM కి. 6 PM. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం 1వ పాదం అమ్మా. తెలుసండి. విశాఖ నక్షత్రం 1వ పాదం అవుతుంది. తులారాశి లగ్నం ధనుర్ లగ్నం అంటారమ్మా. ధను లగ్నానికి రవి గురులు చాలా బలంగా ఉన్నారు. ఓకే, దీనివల్ల ఏంటంటే మంచి ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేస్తే వస్తుంది. అది మీ యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అయితే జాతకరీత్యా ఏంటంటే కుజుడు మనకి కొద్దిగా ఇబ్బంది పెట్టడము, ఆరోగ్యపరంగా హార్మోన్స్ పరంగా చికాకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 2023 ఏప్రిల్ నుంచి శని మహర్దశ, రాహు అంతర్దశ నడుస్తుంది. రాహు యొక్క స్థితి బాగున్నప్పటికి కూడా శని కొంత బలహీనపడ్డారు. కావున శని, కుజ, చంద్రులకి రోజు శ్లోకాలు చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మ్యారేజ్ గురించి అండి, మ్యారేజ్ లేట్ అవుతుందని. మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు? నేను ఇంట్లోనే ఉంటానండి, పీజీ చేశాను, స్టడీ అయిపోయింది. పీజీ ఏం చేశారు? పీజీ ఎంకామ్ చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు మ్యారేజ్ డిలే అవ్వడానికి కూడా కారణాలు ఇవే, జాతకరీత్యా మ్యారేజ్ డిలే అవ్వడానికి కూడా కారణాలు ఇవే. నేను చెప్పినవి గట్టిగా శ్లోకాలు చేయండి, జపాలు చేయించుకోండి, పెళ్ళి అయిపోతుంది నెక్స్ట్ ముహూర్తాలకి. ఓకే, మీకు ఎక్కడ వస్తున్నాయి ఆటంకాలు, దేనివల్ల వస్తున్నాయి మీకు ఆటంకాలు? మ్యాచెస్ వస్తున్నాయి కానీ మ్యాచెస్ మంచిగా రావట్లేదండి, అబ్బాయి నచ్చట్లేదు, ఏజ్ బార్గా ఉంటుంది. ఏజ్ బార్గా ఉన్నోడు వస్తున్నారా? ఓకే ఓకే ఓకే, సరే. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయండి, పెళ్ళి అయిపోతుంది. ఓకే, కానీ నేను చెప్పిన సిన్సియర్గా చేయించుకోండి. ఓకే, కొద్దిగా మీరు మీ జాతకంలో ఏంటంటే భావ వ్యక్తీకరణలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాట్లాడేటప్పుడు, దానివల్ల కూడా మీకు సంబంధాలు పోతుంటాయి. మాట్లాడేటప్పుడు కొద్దిగా మీరు మాట్లాడేది కొద్దిగా ఇసురుగా మాట్లాడుతుంటుంది ఎదుటి వ్యక్తికి, అది కొద్దిగా కేర్ తీసుకోండి. దాని కారణం కుజబుద్ధుల యొక్క కలయిక. మంచి శుభం అమ్మ. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు సాలమ్మ, నేను కదిరి నుంచి మాట్లాడుతున్నాను, అనంతపురం జిల్లా. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
నా కొడుకు బాలస్వరూప్ నాయక్. బాల స్వరూప్ నాయక్. పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. సరే 2008 4వ నెల అమ్మా 27వ తారీఖు 27 ఏప్రిల్ 2008. శనివారం నైట్ 1 గంట నుంచి 1:30 మధ్యలో స్వామి. అమ్మా పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. పూర్వాషాఢ నక్షత్రము 3వ పాదం అంటారు. ధనుసు రాశి, లగ్నం మకర లగ్నం. ఆరోగ్యం ఎలా ఉంటుంది అబ్బాయికి? జలుబు, రెస్పిరేటరీ ఇష్యూస్ అలాంటివి ఏమైనా అనిపిస్తాయి ఎప్పుడన్నా? అవును స్వామి, అది ఉంది స్వామి. ఇన్ఫెక్షన్ ఉందన్నారు, ఆపరేషన్ కూడా చేయాలని. ఈ కారణాలు ఏంటంటే గురు చంద్రుల యొక్క కలయిక. బాబు జాతకంలో గురు చంద్రుల యొక్క కలయిక ఈ జాతకానికి రెస్పిరేటరీ ఇష్యూస్, నెమ్ము ఎక్కువగా ఉండటం, ఇలాంటి చికాకులు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి. తర్వాత బాబు జాతక రీత్యా ఏంటంటే కుజుడు మరీ బలంగా ఉండటం వల్ల చెప్పిన మాట వినకపోవటం, కోపం ఎక్కువగా ఉండటం, మొండితనం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఏం చేయాలంటే అమ్మా, కుజ శని రవి చంద్రులు, కుజ శని రవి చంద్రులు లాంటి వాళ్లకు పరిహారాలు చేయించాలి. ఈ 4 గ్రహాలకు డబ్బు ఉంటే. లేదనుకోండి శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. అబ్బాయి లైఫ్లో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. స్వామి అదే బాబు ఎడ్యుకేషన్ గురించి అడుగుదా, మీరు చెప్పినట్టు ముండి ఎక్కువ స్వామి, కొంచెము చదువుకోవడము కొంచెం అట్లా జ్ఞాపకం ఉండదు అని. ఓకే, చదువు బాగుంటుందమ్మా. ఆరోగ్యమే మీరు కేర్ తీసుకోవాలి. ఆరోగ్యపరంగానే అబ్బాయికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అయితే నేను చదువుకు సంబంధించి నేను చెప్పినటువంటివి శని కుజ రవి చంద్రులు అనేటువంటి పరిహారాలు చేయిస్తే అబ్బాయి లైఫ్ బాగుంటుంది, చదువులో బాగా గొప్పవాడవుతాడు. మీరేం టెన్షన్ తీసుకోకండి. అవునా స్వామి? తప్పకుండా. బాగా ముందుకు లైఫ్ ఎలా ఉంటుంది? ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? గవర్నమెంట్ జాబ్ అని కాదమ్మా, గవర్నమెంట్ జాబ్ అని కాదు. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. కానీ నేను చెప్పినటువంటి శ్లోకాలు చదువుకోవడం వల్ల బాబు బాగా చదువుకుంటాడు. చదివించండి. ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు 10th ఇంటర్ స్వామి. ఎంపీసీ ఎంపీసీ సైడే పంపించండి అబ్బాయిని. ఎందుకంటే అబ్బాయికి ఓర్పు తక్కువ, కూర్చొని ప్రిపేర్ అవ్వలేదు. రోజుకి 5-6 గంటలు 10 గంటలు చదవాలి. అందువల్ల ఎంపీసీ ఇప్పించండి అబ్బాయికి. నేను చెప్పిన శ్లోకాలు చేయండి అమ్మా, అంతా బాగుంటుంది. అబ్బాయి యొక్క జాతక రీత్యా హెల్త్ ఇష్యూస్ తీసుకోవాలి జాగ్రత్తగా, అంతా బాగుంటుంది. సరేనా? అదే స్వామి బాబుకి అది చెప్పారు. ఇప్పుడు అది మీరు అన్నట్టు ముక్కు పడిచిమట్ల ముక్కు సంబంధించి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది స్వామి ఆల్రెడీగా. రేపు సండే నా పొద్దు ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలి, అవును. కాకపోతే అమ్మా ముక్కు ఆపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. ఎందుకంటే కదిలించకూడదు. ముక్కులు చెవుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. మంచి డాక్టర్, స్కిల్ఫుల్ డాక్టర్ దగ్గర చేయించుకోండి. మనకైతే రేట్ తక్కువ ఇస్తారు లేకపోతే ఇదని కూడా చూసుకోకండి. సరేనా? మంచి స్పెషాలిటీ హైదరాబాద్ కావచ్చు, మీకు బెంగళూరు దగ్గర కాబట్టి అక్కడైనా కానీ చేయించుకోండి. ఎందుకంటే ముక్కు అనేది, చెవు, కళ్ళు ఈ 3 చాలా కేర్ తీసుకోవాలి. అందులో ముక్కు చాలా సతాయిస్తుంది ఒక్కసారి టచ్ చేస్తే. అవును సార్, కదిలించకూడదు. సరేనా? చూసుకోండి. కానీ నేను చెప్పిన పరిహారాలు చేయించండి అమ్మా. ముందు మీ అబ్బాయికి మార్పు వస్తుంది, మంచి డాక్టర్ దొరుకుతాడు. జై గురుదత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప పేరు పూజిత అండి. అమ్మా పుట్టిన సమయము జనవరి 20, 2006. 2006. టైం అమ్మా 4:17:18 అండి. సాయంత్రం. గుంటూరు అండి. మీరు ఉండేదమ్మా? మేము నర్సరావుపేట అండి. చూడమ్మా, పూజిత హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా. హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టారు ఈవిడ. ఓకేనమ్మా. తర్వాత పాప వచ్చేసి మిథున లగ్న జాతకురాలండి. మిథున లగ్నంలో జన్మించింది. ఈ మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి 6 ఏప్రిల్ 2024 నుండి రాహు మహర్దశలో గురు అంతర్దశ మొదలైంది. రాహు మహర్దశలో గురు అంతర్దశ ప్రస్తుతం నడుస్తుంది. రాహు మహర్దశ. రాహు బలంగానే ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఏకాగ్రత లోపించడము, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే కన్ఫ్యూజన్ అవ్వడం వల్ల మార్క్స్ ఎక్కువ పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఒకటి. తర్వాత పాప జాతకంలో శని యొక్క స్థితిగతుల వలన ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ కూడా సరిగా ఉండకపోవటము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, హార్మోన్ ప్రాబ్లమ్స్ కారణం అవుతారు. అందువల్ల ఈ అమ్మాయి శని కుజుడికి బుధుడికి శ్లోకాలు చదువుకోవాలి రోజు. శని కుజ బుధుడికి రోజు శ్లోకాలు చదువుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. జపాలు అయితే స్కూల్ ఫీజు ఎలా అయితే కడుతున్నారో సంవత్సరానికి ఒక మారు శని బుధ కుజులకి జపాలు చేయించండి. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి అమ్మా. పాప ఎడ్యుకేషన్ అండి. తను 4వ తరగతి వరకు చాలా బాగుంటది. ఎప్పుడు నేనే క్లాస్ లో ఫస్ట్ ఉండాలి అని ఉంటది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి.
అంటే ఇప్పుడైనా బానే ఉన్నదిలే, కానీ అంతకు ముందు ఉన్న స్పిరిట్ లేదు. అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంటది, అవును. నీరసంగా ఉంటుంటది. హెల్త్ ప్రాబ్లం కారణం శని అండి. శని చంద్రులకు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం జరుగుతూ ఉంటది. అవును, ఫుడ్ తీసుకోవట్లేదండి, ఇంకంతకన్నా ఎక్కువ తినలేను అని అంటే. అవును, ఫుడ్ తీసుకోరమ్మా. దాన్ని లాస్ ఆఫ్ ఎపటైట్ అంటారు. ఎందుకంటే శని చంద్రులు, చంద్రుడి పైన శని దృష్టి, శని బుధుల యొక్క పరస్పర దృష్టిలు, ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ ఎపటైట్, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఏకాగ్రత లోపించడము, తర్వాత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. అందుకని నేను చెప్పిన జపాలు చేయించండి, అమ్మాయి బాగా పికప్ అయితే మీకు టెన్షన్ దేనికి. మంచిదమ్మా, శుభమమ్మ, వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? మా అబ్బాయి గురించి. పుట్టిన తేదీ ఇవ్వండి. 6/7/90. 6/7/90. పేరేంటి అబ్బాయి పేరు? సుహాస్ చారి. టైం చెప్పండి. 1:30 రాత్రి. ఎక్కడ పుట్టాడు? మహారాష్ట్ర బియ్యండి. చూడండి, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి అబ్బాయి. అవును సార్. మేష లగ్నం అంటారు. ప్రస్తుతం ఏంటంటే ఆ బాబు జాతకరీత్యా మన జనం నుంచి రవిదశ మొదలైందండి. అయితే జాతకంలో కుజుడు స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రము, తర్వాత శని యొక్క బలం అన్నీ ఉన్నప్పటికి కూడా అండి, బాబు జాతకంలో గురు బుధుల రవి కలయిక అంత యోగాన్ని ఇవ్వదు. రవి గురు బుధుల కలయిక కొంత ఆటంకాన్ని కలిగిస్తుంది ప్రణాళికలకు సంబంధించి. అలాగే చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల సుఖయోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. 2021 నుంచి రవిదశ మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానికి కాను మీ అబ్బాయి బుధ కుజ చంద్రులకి సంబంధించిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అతనికి పెళ్లి చేద్దామంటే పెళ్లి అయితే లేదు, సెటిల్ కూడా కాలేదు సార్. ఇంకా ఆయన LLB లాయర్గా, హైకోర్టు లాయర్గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. మంచిది. అది సమయం ఆయన ఏజ్ ఏమో ఎక్కువైతుంది, ఆయన సెటిల్ ఏమో కాలేదు ఇంకా. ఓకే, సెటిల్ అవుతాడు సార్. ఇప్పుడే మంచి దశ స్టార్ట్ అయింది. నేను చెప్పిన రెగ్యులర్గా చేయమని చెప్పండి, మీ అబ్బాయి గొప్పడవుతాడు. పరిహారాలు ఎందుకు చెప్పామంటే గురు బుధులు కలయిక, రవి బుధులు కలయిక మేష లగ్నానికి మంచిది కాదు. కుజుడికి ఎందుకు పరిహారం చెప్పామంటే కుజుడు చాలా అగ్రెసివ్ రిజల్ట్ ఇస్తాడు ఇక్కడ, అందువల్ల కుజుడిని డౌన్ చేసుకోవాలి. అందువల్ల కుజ బుధ చంద్రుడికి పరిహారాలు చేస్తే మీ అబ్బాయి గౌరవం వస్తుంది, పెళ్లి కూడా అయిపోతుందండి జాబ్ రాగానే. మంచిదండి. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అండి. నర్సన్నపేట. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పెద్ద బాబు గురించి అండి. పెద్ద బాబు పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. 23వ తారీఖు 4వ నెల 1995. 95. టైం అమ్మా? 11:35 ఉదయం. అమరేందర్ రెడ్డి గారు శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. కర్కాటక లగ్నం అంటారమ్మా. ఈ కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా రవి ఉచ్చస్థితి, తర్వాత కుజుడు లగ్నంలో నీచులో ఉన్నప్పుడు కూడా నవాంశల బలంగా ఉన్నారు. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. శుక్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాలు, ఉన్నత స్థితి యోగాలను ఇస్తారు. ఇది మనం పక్కకు పెట్టేద్దాం యోగాల గురించి. అయితే ఈ అబ్బాయి యొక్క జాతకంలో ప్రస్తుతం నడుస్తుంది రాహు మహాదశ. అంటే రాహు చెడ్డవాడేం కాదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాహు పైన కుజ దృష్టి, కొంత అగ్రెషన్ ఉంటుంది ఒకటి. తర్వాత సంతానానికి సంబంధించి డిలే అవ్వటమా, లేకపోతే ఏదైనా చికాకు రావటమా అవుతుంది. వృత్తిపరంగా కొన్ని ఆవేశంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తాయి ఒకటి. తర్వాత వీరి జాతకంలో గురుడు పైన శని దృష్టి, డిలే సెటిల్మెంటు, అనుకున్న ఫలితాలు రావు. రవి బుధులు కలయిక ఆ అబ్బాయికి ఉన్న టాలెంటు సరైన టయానికి ఉపయోగపడదు. అందువల్ల ఈయన ఏం చేయాలంటే అమ్మ, శని బుధ కేతు కుజులు, శని బుధ కేతు కుజులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదండి, కోపము మా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి గొడవలు, చిన్న చిన్న గొడవలు వస్తున్నాయండి. ఏం చేస్తుంటారమ్మా సారు రెడ్డి గారు? ఫైనాన్షియర్ అండి. ఫైనాన్స్ బిజినెస్ చేస్తారా? టెన్షన్ ఉంటుంది కంపల్సరీ. చెప్పండి, మీ డౌట్లు చెప్పండి. అంతే అండి, చిన్న చిన్న గొడవలు. అమ్మ, ఇవన్నీ కామన్గా అవుతూ ఉంటాయి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. నేను చేస్తారని నేను అనుకోను, కొద్దిగా జాగ్రత్త చేయమనండి, బాగుంటుంది. రేపు 25 మార్చి తర్వాత మేజర్ మనీ లాసెస్ ఉన్నాయి. 2025 మార్చి తర్వాత అమరేందర్ రెడ్డి గారికి మేజర్ మనీ లాసెస్ ఉంటాయి. ఇప్పుడు బయట ఏదైనా ఇచ్చింది ఉంటే ఎంతవరకు ఉందో జాగ్రత్తగా బయట లోపలికి తెచ్చుకోమని చెప్పండి, సరేనా? నేనండి వాళ్ళ అత్తయ్య గారు మాట్లాడుతున్నాను. చెప్పండి. అది ఇద్దరికి కొంచెం చీకులాట్లు వచ్చేస్తున్నాయి. చీకులాట్లు అందరికి వస్తాయమ్మా, ఇది కామన్ కదా ఈ రోజుల్లో. అందులో మీ అబ్బాయి చేసేదే ఫైనాన్స్ బిజినెస్. కరెక్ట్ ఆయన కొట్టిపోతే ఆ కోపం అంతా మీ కోళ్ళ మీద, నీ మీద చూపిస్తాడు. మీకు కూడా చూపిస్తాడు ఆ అబ్బాయి. ఎందుకు? అది కామన్, అది కామన్. అది ఎవరింటైనా
అమ్మను భార్యలోకి ఉంటుంది, అందుకని వాళ్ళిద్దరినే తిడతారు ఎవరైనా సరే. బయటకు వెళ్తే అది చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ చెప్పండి. మా ఒక గర్భిణి వచ్చి పోయిందండి. ఇప్పుడు మరి 9 నెలలు అవుతుందంటే ఇంకా. ఎందుకంటే మీ అబ్బాయి జాతకంలో ఏంటంటే పంచమ గురుడు, పంచమానికి శని దృష్టి, సంతాన యోగాలు బలహీనపడ్డాయి. ఇప్పుడు నేను చెప్పి చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి అమ్మా, కన్ఫర్మ్ అవుతుంది, ఏం కాదు. నేను చెప్పిన శ్లోకాలు చదువుకొని జపాలు చేయించమని చెప్పండి. సరే అండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి శాంతా కళ్యాణి అండి. శాంతా కళ్యాణి, పుట్టిన తేదీలు చెప్పండి. 26/12/1998 అండి. 98. టైం అమ్మా? రాత్రి 10:10 శనివారము అట్లా పుట్టిందండి. ఉత్తరాభద్ర ఏ ఊరమ్మా? చెరుకుపల్లి అండి. చెరుకుపల్లి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి ఉత్తరాభద్ర 4వ పాదం, మీనరాశి అవుతుంది, సింహలగ్నం అంటారమ్మా. పెళ్లి చేయడానికని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే చేసుకోనని చాలా యాపం చేస్తుంది. పూజ దోషం ఉందంటే చాలా పూజలు చేయించామండి. చేయని పూజ అంటూ లేదు, ప్రదర్శనాలు చేయించాం, హోమాలు చేయించాము. ఇప్పుడు చూడండి, కుజదోషం అలాంటిది ఏమి ఉండదమ్మా. ఇవన్నీ ఈ అమ్మాయికి కుజదోషం ఏం లేదు. మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు భయపెడతారు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి అవ్వడానికి గల కారణాల్లో ప్రస్తుతం కేతు దశ నడుస్తుంది. 2026 వరకు కేతు దశ. 6వ ఇంట్లో కేతు మంచోడు కాదు, దానివల్ల ఫస్ట్ ఇబ్బంది. తర్వాత పాపజాతకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి కేతు దశ మంచిది కాదు, దానికి పైగా కేతు పైన శని దృష్టి పడటము రెండోది. మూడోది ఏంటంటే 12 రాహువు, చంద్రుడు అష్టమ స్థితి. ఇవన్నీ కూడా సుఖయోగాలు ఉండవు వీళ్ళకి. అంటే ఏంటి, ఎప్పుడూ చికాగ్గా ఉంటుంటారు, కోపం చికాగ్గా ఉంటారు, మొండితనం మూర్ఖత్వం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయిని రోజు శని చంద్ర రాహు కేతుకి శ్లోకాలు చేయమని చెప్పండి రోజు. ఈ పాపకి ఏంటంటే వివాహం అవ్వడానికి కారణాలు ఇవే, అంత మించి ఏం లేదు. ఏం చదువుకున్నారు ఈవిడ శాంత కళ్యాణి గారు? బీటెక్ ట్రిపుల్ ఈ చదివింది, TCS లో జాబ్ చేస్తుందండి. 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, ఇంకా 2 రోజుల్లో. ఓకే, మంచిది. ఉద్యోగం అంటే ఉద్యోగం వచ్చేదాన్ని చదివించాము. మంచిది, ఉద్యోగం బాగుంటుంది, అంతా సెట్ అయిపోతుంది, టెన్షన్ తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మా పెద్ద 2 మగపిల్లలు ఉన్నారండి, వాళ్ళు కూడా పెళ్ళి అవ్వాలని ఎంఐ చేస్తే కానీ ఆ పిల్లలు పెళ్లి. ఓకే సరే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఎందుకనంటే సింహలగ్నానికి ఈ కాంబినేషన్ చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు. వాడిని నేను చేసుకునేది పెళ్ళి అలా అంటే మాట్లాడతారు వీళ్ళంతా కూడా. కొద్దిగా కన్విన్స్ చేసి చేయండి, చేస్తే ఓకే. కళ్యాణి గడి అయితే నడుస్తుంది, కళ్యాణి గడియ నడుస్తుంది, 23 సెప్టెంబర్ నుంచి నడుస్తుంది, మీకు కంటిన్యూస్గా ఉంది. అర్థమైందమ్మా? కదా ఏంటంటే మీరు అమ్మాయి ఈ పూజలు గీజలు కూడా నమ్మదు ఇప్పుడు మీరు చేయించిన దాని ప్రకారం. అర్థమవుతుందా? నమ్మదు. ఎందుకని? వాళ్ళు కుజుడే ప్రాబ్లం కాదు ఇక్కడ. అందువల్ల మీరు రాంగ్ ఏమవుతుందంటేనమ్మా, ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా క్వాలిటీ ట్యాబ్లెట్ వేసుకోలేదనుకో రోగం నయమకపోగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లాగే పరిహారాలు కూడా సరిగ్గా చేయించకపోతే, కరెక్ట్గా తెలుసుకుని చేసుకోకపోతే నమ్మకాలు పోతాయి. ఇక్కడ పిల్లలందరికీ నువ్వు ఇన్ని పూజలు చేసావు, ఇన్ని ఉపవాసాలు ఉన్నావు, ఇన్ని వ్రతాలు చేయించావు, వేస్ట్ అంటారు. కానీ జ్యోతిష్యం సంగతి తెలియదు కదా, మీరు ఎవరిని పడితే వాళ్ళు కలుస్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు అనమాట. అవును, అందుకే నమ్మకం పోవడానికి కారణం ఎవరు? మీరు చేయించిన పూజారులు జ్యోతిష్యులు అవుతారు. అందుకనే ఏంటమ్మా నేను చెప్పినటువంటివి శ్లోకాలు చేయమని చెప్పండి. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా బాగుంటుంది, ఏమై విదేశాలు స్థిరపడుతుంది, మంచి సంబంధాలు వస్తాయి బయట కూడా. నేను శ్లోకాలు చేయమని చెప్పండి, నేను జపాలు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కర్మ ఆ అమ్మాయే క్లీన్ చేసుకోవాలి. రోజు శ్లోకాలు చేయమనండి, అంతా బాగుంటుంది, మంచి సంబంధం వస్తుంది. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. జాగ్రత్త అమ్మా, శుభం. మనం యోగాల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు, యోగం ఉంది ఈ అబ్బాయికి బాగా కలిసి వస్తుంది, పెద్ద గొప్పోడవుతాడని. కానీ మన కార్యక్రమంలో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, యోగం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రం యోగాన్ని ఇస్తుంది, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అందులో అందరికీ తెలిసినటువంటి యోగం ఏంటి? గజకేసరి యోగం. ప్రతి ఒక్కరూ నాకు గజకేసరి యోగం ఉంది, నాకు ఎందుకు రాలేదు. ఎంతమంది అంటే 10 మంది అడిగారు అనుకున్న జాతకాల్లో ఒక 5-6 అడుగుతారు. ఎందుకని ఆ గురుచంద్రులు ఆ పరస్పరం చూసుకోవడమో, కేంద్ర కోణాలు ఉండటమో, కలిసి ఉండడం జరుగుతూనే ఉంటుంది. ఎందుకనంటే చంద్రుడు 2 రోజులు ఒక రాశిలో ఉంటారు కాబట్టి, ఆయన తిరిగి వస్తారు కాబట్టి 28 రోజుల సైకిల్లో మళ్ళీ ఆయన కలవడం జరుగుతూ ఉంటుంది. కానీ గజకేసరి యోగాలు ఏదో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, గజకేసరి యోగం అని యోగం అనుకుంటూ ఉంటారు, దాని బదులు భిన్నమైన ఫలితాలు వస్తాయి. అది లగ్నాన్ని ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకం మనం కదిరి నుంచి చెప్పాం కదా, ఈ అబ్బాయి జాతకంలో గురు చంద్రులు కలిసి ఉన్నారు. మనం ఏమన్నాం? రెస్పిరేటరీ ఇష్యూస్,
లోయర్ రెస్పిరేటరీ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ కానీ. అంటే అక్కడ ఏమవుతుంది, లోయర్ కానీ అప్పర్ అనేది ఏమవుతుంది, రెండో స్థానానికి ఉంటే అప్పర్ అవుతుందండి. మూడో స్థానానికి కనుక సంబంధం కనుక ఉన్నట్టయితే, లేకపోతే మూడో అధిపతి పాడైపోయినా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ అవుతుంది. అప్పర్ అయితే సెకండ్, తర్వాత గురుచంద్రుల కాంబినేషన్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో గురుచంద్రులు కలయిక వల్ల మనం ఏమైనా జాతకంలో అమ్మ ఈ అబ్బాయికి ఊపిరికి సంబంధించి రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి అన్నాం. ఆవిడ అవునండి సర్జరీ చేయాలి. ఎందుకని మరి జ్యోతిర్వైద్యంలో మనం ఆ అమ్మాయి ఏమో కదిరిలో కూర్చుంది, ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ దూరంలో కూర్చున్నారు, మనం జెమిని టీవీ స్టూడియోలో ఉన్నాం. ఈ కాంబినేషన్ బట్టి ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందని చెప్పడానికి జ్యోతిర్వైద్యంలో అనే మాత్రమే పాసిబిలిటీ ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఎవరిని కించపరచాలని కానీ తక్కువ చేయాలని కాదండి. మనకి రోగం వచ్చిన తర్వాత డాక్టర్, ఇప్పుడు నాకు తలకాయ నొప్పి ఉంది, మైగ్రేన్ ఉందనుకోండి, టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. కానీ అదే జ్యోతిర్వైద్యం ఏంటి, గురుచంద్రులు కాంబినేషన్. అలాగే వారి నాన్నగారి జాతకం మనం చెప్పాం, రవిశనులు కలిసి ఉన్నారు, కలిసి ఉండి పాపకత్తి యోగులు ఉన్నారు. మనం ఏమన్నా స్పైన్ మీద ఎఫెక్ట్ వస్తుంది. రవిశనులు కలిసి వాళ్ళ పాపకత్తి యోగం ఉంటే ఇక్కడ మస్తిష్కం నుంచి కాకిక్ రీజన్ వరకు కూడా, కార్పస్ కొలసం నుంచి కాకిక్ వరకు ఏదో పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ 2 నిర్ధారణలు జరిగాయి. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే రెగ్యులర్గా దివ్యజ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో, మనకి మహర్దశ అంతర్దశ మారుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు అండి. ఇప్పుడు నేను ఏదో చెప్పాను కాబట్టి మా అబ్బాయికి కూడా హెల్త్ ఇష్యూ వస్తుందా, లేదా మా ఆయనకి ఇలాంటివి వస్తుందా, మా తమ్ముడికి వస్తుందా అని భయపడాల్సిన అవసరం లేదండి. మంచి జ్యోతిష్యులతో చూపించుకుని జాగ్రత్త పడండి. జాగ్రత్త అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇలా ఉంది, నోస్ని టచ్ చేస్తే కష్టం కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. చాలామంది ఏమంటారంటే మన ఊళ్ళో తెలిసిన డాక్టర్ ఉన్నారు, తక్కువ రేట్ అని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఎక్స్పర్టైజ్ ఉండాలి, స్కిల్ఫుల్ సర్జన్స్ ఉండాలన్నమాట. అందులో ఇవన్నీ కూడా మనకి జ్యోతిర్వైద్యంలో సూచన కాబట్టి జ్యోతిర్వైద్యం ద్వారా జాతకాన్ని ముందుగానే తెలుసుకుని ఆరోగ్య సమస్యలు రావడానికి ఏ గ్రహాల కారణాలు అని తెలుసుకుని వాటికి సాధన చేస్తూ సరైన టైంకి డాక్టర్ని కలగటం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులకి పరిష్కారం మంచిగా లభిస్తుందండి. జై గురుదేవదత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.